guys, welcome back to my channel. Dana here. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మేక్ షూర్ సబ్స్క్రైబ్. అండ్ చాలా డేస్ అయింది కదా మనం కలిసి. యాక్చువల్లీ ఈ రోజు నేను బయటకు వెళ్తున్నాను, ఎక్కడికి అనేది మనం వీడియోలో తెలుస్తుంది. అండ్ వెళ్ళడానికి నేనైతే మాత్రం మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాను. యాక్చువల్లీ ప్యాకింగ్ వీడియో కూడా తీద్దాం అనుకుంటే బట్ అది నాకు టైం లేకుండే, సో దానికోసం నేను నా లగేజ్ మొత్తం చూపిస్తున్నాను. సో ఇది నా లగేజ్. ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. యాక్చువల్లీ నాకు ఇక్కడ బస్ అనేది ఇక్కడ అవైలబుల్ గా లేదు, సో నేను మద్దిలపాలెం వెళ్ళాలి. మద్దిలపాలెం రాగానే నాకు లక్కీగా నాన్ స్టాప్ బస్ ఉంది, సో వెంటనే నేనైతే బస్ ఎక్కాను. సో టికెట్ కూడా బస్సులోనే ఇస్తారట. సో అక్కడైతే ఎక్కువగా ఎవరు లేరు, బస్ మొత్తం చాలా చాలా ఖాళీగా ఉంది. సో ఎంత టైం అవుతుంది రీచ్ అవడానికి కాకినాడ అని అడిగాను. సో ఈవినింగ్ 3 అవ్వచ్చు అని చెప్పారు ఆయన. ఓకే పర్వాలేదు. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను అనేదంటే ద్రాక్షారామం వెళ్తున్నాను. సో దానికి మనం డైరెక్ట్గా ద్రాక్షారామం బస్సులు ఏమి ఉండవు కదా, సో కాకినాడ వెళ్ళి కాకినాడ నుంచి ద్రాక్షారామం వెళ్ళాలి. అక్కడికి ఎందుకు వెళ్తున్నాను అనేసి అంటే నా ఫస్ట్ లైవ్ పెయింటింగ్ అనమాట. వా చాలా ఎక్సైటింగ్గా ఉంది అండ్ కాస్త నర్వస్గా కూడా ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసాం బస్ స్టాప్ వరకు. సో ఇక్కడ చూడాలి బస్ ఏమన్నా ఫుల్ అవుతుందేమో. సో ఎక్కువ మంది వస్తే నా పక్క సీట్లో ఎవరు లేకపోతే నేను వీడియో చేయగలుగుతా, బట్ ఎవరైనా వస్తే మాత్రం అస్సలకి మాట్లాడలేను. కాస్త నర్వస్గా ఉంటుంది కదా, స్ట్రేంజర్స్ ఉన్నప్పుడు అస్సలకి మాట్లాడలేము. నేను పెయింట్ చేస్తాననే విషయం నా క్లోజ్ పర్సన్స్ కూడా తెలీదు. ఒక స్కూల్ డేస్లో ఉన్న ఫ్రెండ్స్కి మాత్రమే తెలుసు నేను పెయింట్ చేస్తాను అనే విషయం. బట్ తర్వాత ఇంకెవరికి తెలియదు. ఎక్కడ కూడా నేను పెయింట్ చేస్తాను అనేది కూడా ఎక్కడ చెప్పలేదు ఇంతవరకు. ఓకే ఇంకా చెప్పాలి అంటే 7 years, అంటే ఆఫ్టర్ 7 years నేను పెయింటింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఈ 7 years ఎందుకు మానేసాను ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పాలని లేదు. సో ఏదైనా సిచ్యువేషన్ వస్తే మాత్రం కంపల్సరీగా చెప్తాను. సో ఇక మనం అయితే వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా వచ్చిన్నాము. నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే బస్సెస్ అన్నీ కూడా ఆర్టీసీ కాంప్లెక్స్లోనే స్టార్ట్ అవుతాయి కదా అనుకున్నా, బట్ అలా కాదు. కాకినాడ బస్సు మద్దిలపాలెం డిపోలోనే స్టార్ట్ అవుతుందట, అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. సో అది నాకు ఆ విషయం తెలీదు. ఫస్ట్ టైం నాన్ స్టాప్కి వెళ్ళడం, ఎప్పుడు ట్రైన్కి వెళ్తుండే. సో ఇద్దరు వచ్చారు, వాళ్ళు టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నారు. వాళ్ళు వస్తే నాకు కాస్త హ్యాపీ, ఎందుకంటే నాకు ఇంకా డ్రైవర్ గారు మనీ ఇవ్వాలి 100 rupees. సో వెయిట్ చేస్తుంది దానికోసం. ఆయన దగ్గర చేంజ్ లేదు, నా దగ్గర చేంజ్ లేదు, అందుకోసం. సో ఇలాంటివి జరుగుతుంటాయి కదా. నేనైతే వెళ్ళిన బస్సెస్లో చాలా మనీ వదిలేసాను, అడిగితే ఏమనుకుంటారు అనేసి. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫేస్ చేస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి. 9 members కాస్త 8 members అయ్యాము బస్సులో. ఇంకెవరూ లేరు, బస్ అంటే చాలా చాలా ఖాళీ ఉంది. యాక్చువల్లీ నేనేమి ఎక్స్పెక్ట్ చేశానంటే బస్ ముందు బుక్ చేయడం ఇట్లా కాదు కదా, ఖాళీ ఉంటుందేమో, అసలు నాకు సీట్ ఉంటుందా అని అనుకున్నాను. బట్ చూస్తే చాలా చాలా ఖాళీ ఉంది, అసలు ఎవరు లేరు. ఈ పండుగాడు గాజువాక బస్ స్టాప్లో అయితే బస్సు ఎక్కాడు. అండ్ ఎక్కినప్పటి నుంచి ఫుల్గా అల్లరి చేస్తూనే ఉన్నాడు. బ్యాక్ సీట్లో నేను కూర్చున్నా. సో అలా ఆడుతూనే ఉన్నాం. అట్లా ఒక ప్లేస్లో మధ్యాహ్నం లంచ్కి అనేసి డ్రైవర్ గారు బస్ ఆపారు, బట్ చాలా ఎర్లీగా ఆపేశారు. 11 ఆ టైంకి 11:30 అట్లా ఆపారు. సో ఇంకా అక్కడ నాకు హోటల్ కూడా అంత హైజీన్గా అనిపించలేదు. ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను, వాటర్ మెలాన్ తీసుకున్నాను, ఒక గ్లాస్ తీసుకొని మధ్యాహ్నం లంచ్ ఇదే అనేసి సరిపెట్టేసుకున్నా. అండ్ కాకినాడ వెళ్ళినాక ఏమన్నా ఉంటే చూడాలి తినడానికి. వీడు మనం ఎట్లా అయితే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తామో, ఎలా సౌండ్ చేస్తామో సేమ్ అట్లానే చేస్తున్నాడు. నాకైతే చాలా బాగా అనిపించింది. నాకే తెలియకుండా నాలో ఉన్న చిన్నపిల్ల బయటకు వచ్చి ఆడుకుంది. అండ్ వీడు నాతో ఉన్నంతసేపు నాకు చాలా హ్యాపీగానే అనిపించింది. ఫస్ట్ వాడి సీట్లో నుంచి జంప్ చేసి మరి నా సీట్కి వస్తే ఓకే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా, ఆనందంగా అనిపించింది. తర్వాత మాత్రం ఆనందాన్ని ఎవరు కోరుకోవాలన్నట్టుగా కాసేపట్లో నా పరిస్థితి మారిపోయింది. ఏమా ముక్కుపిండి డబ్బులు వసూలు చేయడం అంటారు కదా,
అది ఎలా ఉంటుందో నాకు ఇంతవరకు తెలియదు. కానీ వీడు మాత్రం ముక్కు పిండి నా నోస్ రింగ్ కలెక్ట్ చేయడానికి చాలా ట్రై చేశాడు. మనం ఏమన్నా తక్కువ తిన్నామా, వాడి నుంచి తప్పించుకోవడానికి మనం కూడా నానా విధాలుగా ట్రై చేసాము. ఫైనల్గా వాడు అయితే వాళ్ళ మమ్మీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. 1.5 hours మన దగ్గరే ఫుల్గా ఆడుకున్నాడు. సో చిన్నపిల్లలు ఉంటే జర్నీ చాలా హ్యాపీగా అయిపోతూ ఉంటుంది కదా. వాడు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళినా నన్ను మాత్రం వదలలేదు. అలా ఆడుకుంటూనే ఉన్నాము. ఈలోగా మాకు మూవీ ప్లే చేశారు. సో మూవీ చూశాను. అండ్ మూవీ పాన్ ఇండియా మూవీ. సో మీకు చిన్న డైలాగ్ చెప్తాను. ఎవరైనా గెస్ట్ చేస్తే, కరెక్ట్గా గెస్ట్ చేస్తే వాళ్ళ కామెంట్ని నేను పిన్ చేస్తాను. సో డైలాగ్ వచ్చేసి, మంటల్లో ఉండే ఎరుపు కన్నా పారే రక్తంలో ఉండే ఎరుపే చాలా అందంగా ఉంటుంది. సో ఇది డైలాగ్. మూవీ కంప్లీట్ అయిన తర్వాత నేను సాంగ్స్ వింటున్నాను. ఈలోగా సర్కాయి వారి పాట మూవీ కూడా ప్లే చేశారు. సో అది ఆల్రెడీ నేను చాలాసార్లు చూశాను. సో అందుకనేసి నేను సాంగ్స్ వింటున్నా. అట్లా ఇంకా కాకినాడ అయితే వచ్చేసాము. కాకినాడ నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. నాకు కాకినాడ ఫ్రెండ్స్ని ఇచ్చింది, ఇంకా చాలా మెమరీస్ని కూడా ఇచ్చింది. బికాజ్ నా గ్రాడ్యుయేషన్ అంతా కూడా కాకినాడలోనే జరిగింది. అండ్ తర్వాత నేను గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కాకినాడ రావడం చాలా తక్కువ అయిపోయింది. ఒకే ఒక్కసారి వచ్చాను. అండ్ తర్వాత ఇంకెప్పుడు కాకినాడ రాలేదు. సో కాకినాడ ఉన్నంతకాలం నాకు కూడా అనిపించేది అంతా ఎక్స్ప్లోర్ చేయాలి, చూడాలి అనేసి. బట్ ఎక్కడికి వెళ్ళడం కుదిరేది కాదు. బికాజ్ నేను హాస్టల్లో స్టే చేస్తుండే. సో హాస్టల్లో పర్మిషన్స్ ఇట్లా ఇచ్చేవారు కాదు. బట్ నేను కాకినాడలో కొన్ని ప్లేసెస్ అయినా చూసాను అంటే దానికి రీజన్ నా బెస్ట్ ఫ్రెండ్ సిరి అనేసి నా ఫ్రెండ్ ఉంటుండే. సో తను నాకు చాలా వరకు నేను చూసిన కొద్ది ప్లేసెస్ కూడా తన వల్లే పాసిబుల్ అయింది. లేకపోతే నాకు అసలు ఏం తెలిసేదే కాదు కాకినాడ. అండ్ ఇంకా నా రూమ్మేట్స్ కూడా చాలా మంచిగా, అంటే హోమ్లీ ఫీలింగ్ వస్తుంటుంది. సో అలా మా అక్కకి నా కాలేజ్ మెమరీస్ ఇవన్నీ చెప్తున్నాను. ఈ ప్లేస్లో సిరి వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇల్లు ఉంటుంది. సో అది కూడా మా అక్కకి చూపిస్తున్నాను. మా అక్క వచ్చిన తర్వాత ఈ కెమెరా మొత్తం మా అక్కకి హ్యాండ్ అవుట్ చేస్తాను. యాక్చువల్లీ ట్రావెల్ చేస్తూ వీడియోస్ రికార్డ్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. నాకు అంటే ఇంతవరకు అర్థం కాలేదు. యాక్చువల్లీ నేను ఎక్కువ వీడియోస్ రికార్డ్ చేయను ఏం చేసినా. బట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వీడియోస్ రికార్డ్ చేయడం అనేది మ్యాండేటరీ అన్నట్టుగా మారిపోయింది. నేను కాలేజ్లో ఉన్నంతకాలం నాకు అసలు కాలేజ్ కానీ, మా యూనిఫామ్ కానీ, నా క్లాస్ నాకు ఏది నచ్చేది కాదు. బట్ ఇప్పుడు నా కాలేజ్ చూస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా కాలేజ్ గ్రౌండ్ చూస్తుంటే నాకు మా కాలేజ్ డేస్ మొత్తం గుర్తుకొచ్చేసాయి. బికాజ్ నేను క్లాస్లో, లైబ్రరీలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుండేదాన్ని. అక్కడ కాకుండా ఇంకెక్కడైనా టైం ఎక్కువ స్పెండ్ చేస్తుండేదాన్ని అంటే అది గ్రౌండ్లోనే. బికాజ్ నేను ఒక హ్యాండ్బాల్ ప్లేయర్ని. సో ఎక్కువ ప్రాక్టీస్ ఇట్లా ప్రతిరోజు కూడా ప్రాక్టీస్కి వెళ్తుండే వాళ్ళం కాలేజ్లో. సో గ్రౌండ్ చూడగానే మేము వార్మప్ చేస్తుండేవి, రన్నింగ్ ఇవన్నీ కూడా చాలా బాగా గుర్తుకొచ్చాయి. అండ్ అక్కడ మా సబ్ జూనియర్స్ వాళ్ళ జూనియర్స్ వీళ్ళంతా. సో యూనిఫామ్ కూడా చాలా బాగుంది. బట్ నా యూనిఫామ్ నాకు అస్సలు నచ్చుండేది కాదు. సో ఇటే మా జిమ్ స్టార్ట్ చేసే ముందు షూ కొనాలనేసి మెయిన్ రోడ్ నుంచి స్టార్ట్ చేసి నడుచుకొని కాలేజ్ స్టార్ట్ చేసి మెయిన్ రోడ్కి వెళ్ళి మెయిన్ రోడ్ నుంచి డిమార్ట్ వరకు నడిచిపోయాము. ఇక అక్క నేను అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాము. బట్ ఇక్కడ ఆడియో కట్ చేస్తాను. ఆడియో కట్ చేయడం వల్ల మీరు చాలా ఫన్ మిస్ అయిపోయారు. యాక్చువల్లీ ఆడియో కట్ చేయడానికి రీజన్ ఉంది, లేదంటే మీకు ఆడియో కూడా ఉంచి ఉండేదాన్ని. బట్ ఎందుకు కట్ చేస్తానంటే బస్సులో బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ప్లే అవుతున్నాయి, మూవీ సాంగ్స్. సో అట్లా మనం ఏదైనా యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ఇట్లా ప్లే అవుతుంటే మనకు అది కాపీరైట్స్ పడుతుంటాయి. సో దానికోసం నేను ఆడియో కట్ చేస్తాను. లేకపోతే అంటే ఇక్కడ నా పరువు పోతుందని కాదు, బట్ ఉంచుండేదాన్ని ఆడియో కూడా. అండ్ దానికోసం అంటే వెనుకున్న సీట్లో ఆంటీ వాళ్ళు, ముందున్న వాళ్ళు తెగ నవ్వుకున్నారు. వీడియో ఆఫ్ చేసి మరీ నవ్వుకొని మళ్ళీ వీడియో కంటిన్యూ చేసాము. అండ్ అలా నవ్వుకుంటూ ఇంకా ద్రాక్షారామం అయితే రీచ్ అయ్యాం. మధ్యలో సీన్స్ ఉన్నాయండి, సూపర్. అసలు ఎలా అంటే సినిమాలో చూపిస్తుంటారు కదా సినిమాటిక్గా, సేమ్ అట్లానే ఉన్నాయి. పొలాలు, చెరువులు, చేపల చెరువులు, కొబ్బరి చెట్టులు, ఆ రైస్ మిల్, లైక్ నాకు ఆ విలేజ్ నేమ్ తెలీదు. బట్ అవంతా చూస్తున్నప్పుడు చాలా చాలా మంచిగా అనిపించింది. అండ్ మేము రిటర్న్ వస్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ వ్యూ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇంకా ఆ వ్యూస్ అండ్ మ్యారేజ్లో జరిగిన పెయింటింగ్, యాక్చువల్లీ పెయింటింగ్ వీడియో పోస్ట్ చేయలేను.
బికాజ్ మా క్లయింట్ మాకు చాలా డిసప్పాయింట్ చేశారు, ఎక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు అని చెప్పి. సో నేను దానివల్ల పోస్ట్ చేయలేకపోతున్నాను. అండ్ ఇంకా ఈ కోనసీమ వ్యూస్ మొత్తం అయితే మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓకే, బాయ్.